బ్యాక్ టు న్యూస్. అసెంబ్లీ ఎన్నికలకు ఆదివాసీ రాష్ట్రం జార్ఖండ్ సిద్ధమైంది. మొత్తం అక్కడ 81 అసెంబ్లీ స్థానాలుండగా మొదటి దశలో 43 సీట్లకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ సీట్లలో 28 ఎస్టీ, 9 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలే ఉన్నాయి. తొలి దశ పోలింగ్ కోసం అధికార జేఎంఎం, బీజేపీ ముమ్మరంగా ప్రచారం చేశాయి. బంగ్లాదేశ్ రోహింగ్యాల చొరబాట్ల అంశాన్ని కాషాయ పార్టీ ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. రాష్ట్రాన్ని ధర్మసత్రంగా మారుస్తున్నారని మండిపడింది. ఓట్ల కోసమే అక్రమ చొరబాటుదారులకు జేఎంఎం ప్రభుత్వం ఆశ్రయిస్తోందని ఆరోపించింది. బీజేపీ విమర్శలను జేఎంఎం తిప్పికొడుతోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయడం లేదంటూ ఆరోపణలు గుప్పించింది. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టిందని సీఎం హేమంత్ సోరెన్ ప్రతి ఎన్నిక ప్రచార సభలో ప్రస్తావిస్తున్నారు. ఇక హామీల విషయానికి వస్తే ప్రజాకర్షక పథకాలపైన ఇరు పార్టీలు పోటాపోటీగా పలు వాగ్దానాలు చేశాయి. మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇచ్చే పథకాన్ని జేఎంఎం ఇప్పటికే ప్రవేశపెట్టగా బీజేపీ కూడా అర్హులైన మహిళలకు నెలకు 2100 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి కౌంటర్గా సోరెన్ సర్కార్ మరో ముందడుగు వేసి ఈ మొత్తాన్ని 2500 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అందించడంతో పాటు ఏడాదికి 2 ఉచితంగా ఇస్తామని బీజేపీ మాటిచ్చింది. నిరుద్యోగులకు 2 ఏళ్ల పాటు నెలకు 2000 రూపాయల చొప్పున భృతి అందిస్తామని హామీ ఇచ్చింది. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, 2.5 ఏళ్లలో లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని బీజేపీ ప్రామిస్ చేసింది.